మనలో జ్ఞానం ఉందా లేదా? అందుకని మీకు చెప్పాను, మనోళ్ళు పాపం 20 రూపాయలు వడ్డీ అయినా వదలరు, 30 రూపాయలు వడ్డీ అయినా వదలరు, 5 రూపాయలు వడ్డీ అయినా వదలరు. మనకు డబ్బే కావాల, వడ్డీతో పనిలే. ఊరికి వస్తే పెనాయిలైన తాగుతారు. ఇల్లు జ్ఞానం ఏడుంది? జ్ఞానం ఏడుంది? జ్ఞానం లేదు. అందుకనే చెప్తున్నా, చదువుకునే స్కూల్లో జ్ఞానం కలిగి ఉండాలా, వ్యవసాయం చేసే పొలాలలో జ్ఞానం కలిగి ఉండాలా, చదువుకునే స్థలంలో జ్ఞానం కలిగి ఉండాలా, వ్యాపారంలో జ్ఞానం కలిగి ఉండాలా, సంఘంలో సమాజంలో ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా మన జ్ఞానం కలిగి ఉండాలా. జ్ఞానం కలిగి ఉంటే ఆ జ్ఞానం కాపాడుతుంది. జ్ఞానం గల్లవాడు మరుగైపోతాడు. జ్ఞానం గల్లవాడు నెత్తునుంటాయి కళ్ళు. జ్ఞానం గల్లవాడు ఇతరులను రక్షిస్తాడు. ఈరోజు కొంతమంది ఉంటారు, భర్తనే రక్షించలేరు, పక్కలో ఉన్న భర్తను రక్షించలేరు, పక్కలో ఉన్న భార్యను రక్షించలేరు, ఎంగిలి బాలు తాగిన అన్నదమ్ములను రక్షించలేరు, దాయాదులను రక్షించలేరు, కడుపులో పుట్టిన బిడ్డలను రక్షించలేరు. ఏరమ్మని బిడ్డలా ఇంటికాడన్నారా? నువ్వు ఆడన్నా చర్చిలా? ఏరే నీ కొడుకేడే బ్యాడ్మింటన్ ఆడుతున్నాడు, బ్యాడ్మింటన్. కొడుకుని రక్షించలేకపోతున్నావు, కొడుకుని రక్షించలేకపోతున్నావు, కూతుర్ని రక్షించలేకపోతున్నావు, దాయాదులు రక్షించలేకపోతున్నావు, అన్నదమ్ములను రక్షించలేకపోతున్నావు, తల్లిదండ్రులను రక్షించలేకపోతున్నావు, నీ ఎంగిలి పాలు తాగిన నీ అప్పజీలను రక్షించలేకపోతున్నావు. వాక్యం అంటుంది, నువ్వు జ్ఞానం కలిగిన వాడువైతే నువ్వు ఇతరులను రక్షించేవాడుగా ఉంటావు. ఇప్పుడు నువ్వు రక్షించలేకపోతున్నావు అంటే నీకు జ్ఞానం లేదు. తలకాయ ఉంది, తలకాయలు